పిల్లలు, ఈరోజు బాధ్యత గల ప్రవక్త గురించి తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. 2 పేతురు 1వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడ్డి, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయము మనం చదివినట్లయితే, రాజైన ఉజ్జియా చనిపోతాడు, అతని సింహాసనం ఖాళీ అయిపోతుంది. 2 రాజులు 15:1-7 వరకు. దేశంలో సమాధానం, ధనాభివృద్ధి ఉన్నప్పటికీ ప్రజల హృదయాలు మాత్రం దుర్మార్గంతోనూ అశాంతితో నిండి ఉన్నాయి. దేశ పరిస్థితులు ఎలా ఉన్నా యెషయా మాత్రం సదా సింహాసనాసీనుడైన సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూస్తూ ఉంటాడు. దేవదూతలు 6 రెక్కలు కలిసి ఉండటము, రెండిటితో ముఖాలు కప్పుకుంటాయి, ఇది పరిశుద్ధతకు సూచన. రెండిటితో పాదాలు కప్పుకుంటాయి, ఇది తగ్గింపుకు సూచన. మిగిలిన రెండిటితో ఎగురుతూ ఉండడం, ఇది సేవకు సూచన. ఆ శక్తివంతమైన దేవదూతలు ఎంతో తగ్గింపుతో సైన్యాధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని, సర్వలోకమును మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానం చేయడం చూస్తాడు. దేవుని పరిశుద్ధతను చూసిన యెషయా తన అపవిత్రతను గుర్తిస్తాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, జనుల మధ్యన నివసించున్నాను, నేను నశించి తిని అని తన పాపాన్ని ఒప్పుకుంటాడు. అప్పుడు ఒక దూత బలిపీఠం నుండి తీసిన నిప్పుతో అతని పెదవులు తాకి పాపదోషాన్ని అంతా తొలగిస్తాడు. దర్శనం ద్వారా దేవుని ప్రణాళిక తెలుసుకుంటాడు. దేవుడు పరిశుద్ధుడైన విషయాన్ని గుర్తెరిగి పరలోకంలో జరుగుతున్నట్లే భూమి మీద ఆయనకు మహిమ వచ్చినట్లు కోరుకోవాలని దర్శనం ద్వారా తెలుసుకున్నాడు. ఈ ప్రజలు యొద్దకు నేను ఎవరిని పంపుతాను, దూతను ఎవరు వెళ్తారు నా నిమిత్తమని దేవుడు అడిగిన వెంటనే యెషయా, ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము అంటాడు. ప్రజలను కలవరపరిచే విషయాలను వారికి తెలియజెప్పమని దేవుడు యెషయాతో చెప్తాడు. అది కష్టమైన విషయమైనా అంగీకరిస్తాడు. శత్రువులు తమపై దాడికి సిద్ధపడుతుండగా దేవుడు వాళ్ళ హృదయాలు భయంతో వణికిపోతూ ఉంటే అహాబు రాజు దగ్గరికి కలవమంటాడు దేవుడు. యెషయాను పంపిస్తే, యెషయా, నీ శత్రువులు నీకు ఈడు చేయాలని ఆలోచిస్తున్నారు, జనులందరినీ భయపెట్టి దాని ప్రాకారాలను పడగొట్టి టాబేయులను వాని కుమారుని దానికి రాజుగా నియమించాలని చెప్పుకుంటున్నారు కదా, ఆ మాటలు నిలవు, జరగవు. నీ విశ్వాసం దృఢమైతే తప్ప నేను నిన్ను స్థిరపరచలేను అని చెప్పమంటాడు. యెషయా ద్వారా దేవుడు తన ప్రజలకు వారి శత్రువుల నుండి రక్షిస్తానని అహాబు రాజుకు వాగ్దానం చేశాడు. అయినా ఆ రాజు విశ్వసించలేదు, విధేయత చూపలేదు. అహాబు రాజు ఏం చేస్తాడంటే, ఆధారపడకుండా తన శక్తి మీద, తన నిరీక్షణ మీద తన ఇతర రాజులను ఆశ్రయిస్తాడు. రక్షణ కోసం ఇతర రాజ్యాలని ఆ దేవతలను కూడా ఆరాధిస్తాడు. అహాబు వల్లే కాక దేవుడు కోరినట్లు యెషయా చేస్తాడు. యెషయా దేవుని ప్రవక్తగా పిలువబడి కష్ట సమయంలో ఆయన వాక్యాన్ని పంచుకునే బాధ్యతను స్వీకరించాడు. అహాబు అవిశ్వాసం వల్ల దేవుడు స్వయంగా ఒక సూచన క్రియను అనుగ్రహించాడు. జీవితంలో మన పెద్ద సమస్యలు, శత్రువులు ఎదురైనప్పుడు భయపడకూడదు. మన దేశ పరిస్థితుల్లో మన ఏలే రాజులు దేవుని విశ్వసించకపోయినా మనము దేవుని నమ్మాల. కానీ యెషయాలాగా మనం నిలబడాల, వాక్యాన్ని పంచుకునే బాధ్యత తీసుకోవాలి. సమస్తమైన అంటే దేవుడు మనకి ఏంటి తోడుగా ఉన్నాడని వాగ్దానం చేశాడు. మరి ప్రార్థిద్దామా? మా ప్రియమైన రక్షక, మా దేవ, మమ్మల్ని దర్శించి ఇదేనా మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని అవసరమైన ధైర్యాన్ని నాకు ఇవ్వండి. ఒక ప్రవక్తగా బాధ్యత కలిగి సరైనది చేయగలటకు ఒక నాయకురాలుగా నేను నిలబడటానికి నాకు సహాయం చేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.